దిలావర్పూర్లో ఆందోళనలు చల్లారిన రాజకీయ రగడ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి బీఆర్ఎస్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయంటున్నారు మంత్రి సీతక్క. ఆమెకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి తలసాని. మరి బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి నాయకుడు ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. దాంట్లో మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. అనవసరంగా బట్టగాల్చి మీదేస్తామనేటువంటి పద్ధతిలో మీరు పోకండి. దేనికైనా కానీ మసిపూసి మారటికాయ చేసేటువంటిది నాకు కానీ మా కొడుకు కానీ మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. రెండోది ఏంటంటే మీరు ఏదైనా నిరూపిస్తే మీకే రాసిస్తాం. నిన్న ప్రెస్కు ఇట్లా చూపించింది 2016 అంటే 8 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో పిఎంకే డిస్టిలేషన్ కంపెనీ అనేది కొంతమంది కలిసి ఫ్లోట్ చేస్తే అన్న డైరెక్టర్గా సాయి కిరణ్ని అప్పుడు వాళ్ళు నామినేట్ చేస్తే అది సెప్టెంబర్ 2016 సెప్టెంబర్ అంటే 8 సంవత్సరాల క్రితం 3 మాసాలల్లో రిజైన్ చేశారు. అది 8 years బ్యాక్. ఏదైతే మీరు నిర్మల్ అంటుండ్రో నేనైతే నోన్ పర్సన్ కదా, అందరికీ తెలిసిన వ్యక్తిని కదా. ఏ రోజన్నా నేను కానీ మా కుటుంబం కానీ అక్కడికి పోయిన దాఖలాలు కానీ ఏమైనా వీడియోగ్రాఫ్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ ఎవరితోనన్నా నేను మాట్లాడినటువంటి ఇష్యూ కానీ దీని మీద నా మీద ఎలిగేషన్ ఏదైతే పెడుతుండ్రో నేను మీకు రాసిచ్చేస్తాను.